మమ్ములు అనేటువంటి పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కామ్ మీద కేసు పెడితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాష్ మూసేసే కార్యక్రమం చేస్తున్నాడు భయపడి. విచారణ జరపచ్చు కదా, నిజంగా ఏమీ జరగకపోతే విచారణ జరపచ్చు, విచారణలో బయటికి రావచ్చు. కానీ తిమ్మిని తిమ్మిని చేసి ప్రభుత్వం అధికారంలో ఉందని వ్యవస్థను మేనేజ్ చేసి కేసును క్లోజ్ చేసుకుని పారిపోయేటటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేయడానికి, లంచాలు ఇవ్వడానికి ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు? డిస్టిలరీలో బేసిక్ వాల్యూని పెంచి, అంటే బాటిల్ 5 రూపాయలు 10 రూపాయలు ఉందనుకో, దాన్ని పెంచి ప్రభుత్వం కొంటేస్తారా, తగ్గించి కొంటేస్తారా? మీ కాలంలో బేసిక్ వాల్యూని పెంచారు, డిస్టిలరీ దగ్గర పెంచి కొన్నారు. మేము బేసిక్ వాల్యూ ప్రకారమే కొన్నాం. ఎవరిస్తారు? లిక్కర్ స్కామ్కి డబ్బులు ఎవరిని ఇస్తారా, లంచాలు ఇస్తారా? నేను ఇంకో మాట చెప్తున్నా, అసలు ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు వస్తాయా, ప్రైవేట్ వాడికి ఇస్తే లంచాలు ఇస్తాయా? ప్రైవేట్ వాడికి ఇస్తే వాడికి కిక్ బ్యాక్స్ ఇస్తాడు, బాటిల్ అమ్ముకోవడానికి ఎక్కువగా అవకాశం మనం కలిగిస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వమే లిక్కర్ బాటిల్స్ అమ్మి క్యూఆర్ కోడ్ పెట్టి ప్రతి క్యూఆర్ కోడ్కి బాటిల్ అమ్మి ఆ డబ్బుని ఖజానాలోకి వచ్చే విధంగా చేసినటువంటి మా ప్రభుత్వం మీద మీరు స్కామ్ చేశారు, గాడిది గుడ్డు చేశారు అనేటువంటి మాటలు ఇవాళ మాట్లాడుతున్నారు. మద్యం అమ్మకాలు ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే వాళ్ళు ఇస్తారు, లేదంటే మద్యం దుకాణాలు పెంచితే ఇస్తారా, తగ్గిస్తే ఇస్తారా? ఈ రాష్ట్రంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా పెంచాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మద్యం షాపులు తగ్గించేశారు. ప్రభుత్వ హయాంలో ధరలు పెంచారు, ధరలు పెంచి షాక్ కొట్టే విధంగా చేశాం. మద్యం వాడకాలు తగ్గాయి, కానీ ధర పెంచడం వల్ల ఆదాయం పెరిగింది. మద్యం వాడకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా, పెంచితే లంచాలు ఇస్తారా చెప్పండి, నాకు అర్థం కదా. ఈ విధంగా మొత్తం టోటల్గా స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు మునిగిపోయి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలేటటువంటి కార్యక్రమాల్లో ఇవాళ నిమగ్నమై ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక మాట మనవి చేస్తా, ఎంపిక చేసినటువంటి 4-5 డిస్టిలరీలు చంద్రబాబు నాయుడు కాలంలో ఒక మొత్తం డిస్టిలరీలన్నీ ఉంటే ఒక 4-5 డిస్టిలరీలు మాత్రం ఎంపిక చేసుకుని వాళ్ళ దగ్గరే కొన్నాడు, కడవల దగ్గర కొనలా. అంటే అర్థం ఏంటి? ఆ 4-5 వాళ్ళు కాస్త కిక్ బ్యాక్స్ ఇచ్చారనే కదా అర్థం. మేము అలాగదే అందరి దగ్గర మేము సమానంగా కొనేటటువంటి ప్రయత్నం చేశాం. ఏదో ఒకటి అరా తప్ప, ఎక్కడ ఓ 4 బాటిల్స్ అక్కడ పోవచ్చు. అట్లా ఇస్తారా, ఇట్లా ఇస్తారా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని దౌర్భాగ్యమైన పరిస్థితులను క్రియేట్ చేసుకొని ఆ రకంగా చేసుకొని దానిలో డబ్బులు కొట్టేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే విధంగా లిక్కర్ అనేదాన్ని ఒక తీసుకొచ్చి శాంతాడుకు మెల్లే వారసనే వాడి మీద వీడి మీద ఎవరు దొరికితే వాడి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు మద్యం ధరలు పెంచాం, మద్యం విక్రయాల, నేను మాట చెప్తా, మద్యం విక్రయాలను లిమిట్ చేశాం. ఈ గంట నుంచి ఈ గంట వరకు మాత్రమే మద్యం లిక్కర్ మద్యాలు అమ్మాలి, తర్వాత అమ్మడానికి వీల్లేదని. కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో అన్లిమిటెడ్, ఎప్పటికైనా అమ్ముకోవచ్చు, ఎవడైనా అమ్ముకోవచ్చు. ఎందుకు జరిగింది ఇదంతా? ఎలా జరుగుతుంది ఇదంతా? అంటే ఎక్కువ సార్లు ఎక్కువ కాలం ఇస్తే డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇలాంటి పరిస్థితులు ఉండవు అనేది కూడా ఈ సందర్భంగా మనం వచ్చేస్తాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చిన తర్వాత ప్రైవేట్ దుకాణాలు పెట్టడానికి టెండర్స్ పిలిచారు. ఎవరిని టెండర్ ఇస్తే ఊరుకున్నారండి? వాళ్ళ ఎమ్మెల్యే చెప్పినట్టు ఇవ్వాలి, లేదా అక్కడ నాయకుడు చెప్పినట్టు ఇవ్వాలి. ఒకవేళ పొరపాటున ఎవడన్నా వేసి వాడికి వస్తే వాడి ఇంటికి వెళ్ళి కూర్చున్నారు, షాపులో లాక్కున్నారు, వాళ్ళ పేరుకు మార్చుకున్నారు. ఇవన్నీ వాస్తవాలు కావా? ఇంత అక్రమాలకి అన్యాయాలకి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో స్కామ్లో ఇరుక్కుపోయిందని, స్కామ్ ఉందని చెప్పి ఒక సిట్ అనే దాన్ని ఒక జేబు సంస్థను వేసి రోజుకోని పిలుస్తున్నారు, రోజుకోని లోపల పంపించే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చూసినట్టయితే ఒకసారి మనం దీన్ని ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, చూడండి ఒకసారి ఏ విధంగా ఇవాళ రాష్ట్రంలో ఏ రకంగా మద్యాన్ని అమ్ముతున్నారు షాపుల దగ్గర అనే విషయాన్ని ఎవరిక్కడ లేరా? ఇక చూపించలేది నేను మీకు, మన ఫోన్ ఈ విధంగా చాలా షాపుల దగ్గర చాలా షాపుల దగ్గర
మీకు చూపిస్తా. భీమిల్లో ఇది భీమిల్లో ఒక షాప్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసినటువంటి అంశం ఇది. ఏం చేశారు? ఎంఆర్పి కన్నా 10 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు నాకు అర్థం కాలేదు. ఎంఆర్పి ఎందుకు వేశారు? ఎంఆర్పి కన్నా 10 రూపాయలు ఎక్కువ ఆడే పరిస్థితి. విశాఖ సౌత్ చూడండి. ఎవరు పెంచుకున్నారా? సిండికేట్ మొత్తం కరెంట్ ఛార్జీలు పెరగటం వల్ల బాటిల్ మీద 10 రూపాయలు పెంచారంట. ఆయన చెబుతున్నాడు కుర్రోడు పాప, మాకేం తెలుసు, ఏమైనా మా ఓనర్ పెంచమని అంటాడు. ఏలూరు ఏలూరు మొత్తం ఇలాగే అయిపోయిందా? మరి ఎంత? 10 రూపాయలు ఎక్స్ట్రా, 10 రూపాయలు ఎక్స్ట్రా. ఎంత అయింది ఇప్పుడు? 310. ఇది 310, ఇది 280. ఏలూరులో మొత్తం సిండికేట్ అయిపోయారంట. సిండికేట్ అయిపోయి పెంచేశారంట. ఎక్కడ పోతున్నాయి ఈ డబ్బులేని నాకు అర్థం కాలేదు. భీమిలి, భీమవరం వీడికి వస్తే మీరు 210 చెప్తే ఎలాగండి? అందరికీ ఎలాగ అమ్మేస్తారండి 210? 200 కదా మీకు అమ్మవలసింది. 200 సిండికేట్ చేసిన తర్వాత 210 చేసి అమ్ముతాం. అందరూ అన్ని సోళ్ళు మనం అమ్మలేదు. అమ్మినప్పుడు మనం ఇది లీగల్గా మీరు అమ్ముకోవచ్చు అలాగా. అదే మీరు ఏదో కంప్లైంట్ చేసుకోండి. మీరు 210 కదా తీసుకుంటారు? తగ్గిస్తారు కదా? అదే 210 210 అండి. 210 అమ్ముతాను అండి. 210 అమ్ముతాను. వాళ్ళు అమ్మని అమ్ముతాను. అది ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏ షాపుకి వెళ్ళినా ఎంఆర్పి రేటుకు దొరకదు. ఓ 10 రూపాయలు ఎక్కువ, 20 రూపాయలు ఎక్కువ సిండికేట్ అవుతున్నారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అబ్బా? కరగడ దగ్గర ఉన్నటువంటి లింగమైన గెస్ట్ హౌస్ లో ఉండే బాబు కొడుకులకే బ్యాగులు వెళ్ళేది. దీని స్కామ్ అంటారా, దాని స్కామ్ అంటారా నాకు చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఎంఆర్పికి మద్యం దొరుకుతుందా చెప్పని సవాల్ చేస్తున్నా. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట అన్నాడు, సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా 99 రూపాయలకే చౌకగా నాణ్యమైన మద్యాన్ని ఇస్తాను అన్నాడు. ఎక్కడ దొరుకుతున్నా 99 రూపాయలకి చెప్పండి, నాకు అర్థం కాదా? ఇంత పెద్ద స్కామ్ చేసి కోట్ల రూపాయలు దండుకు తింటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా, నిష్పక్షపాతంగా ప్రభుత్వానికి ఆదాయం రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే నడిపినటువంటి మద్యం షాపులు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురజల్లేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఒక చోట కాదు, ఇక్కడి నుంచి ఎక్కడ చూసినా కూడా ఇలాంటి దందానే జరుగుతూ ఉంది తప్ప మరొకటి లేదు. పోనీ ఇదిట్లా ఉంటే ప్రతి 5 బాటిల్స్లో ఒక నకిలీ బాటిల్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళ సిండికేట్లే, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉండేవాళ్లే, వాళ్లే నడుపుతుంటారు ఈ నకిలీ మద్యం దీనిలో తోసేసే కార్యక్రమం. తంబళపల్లి నియోజకవర్గంలో ములకల చెరువులో ఫేక్ లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టింది టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి. ఆయన ఇప్పటివరకు అరెస్ట్ చేయలే. జోగి రమేష్ మీద కోపం ఉంది కదా, ఎక్కడ దొరకలేదు, తోసేయడం దీనిలో అన్నారు, తోశారు, అరెస్ట్ చేశారు. ఫాల్స్ ఎవిడెన్స్ పెట్టి గందరగోళం చేసి కొన్నాళ్ళు జైల్లో పెట్టారు. అంటే రాజకీయ కక్షలకు ఉపయోగించుకోవడం కోసం మాత్రమే లిక్కర్ స్కామ్ బయటకు తీసుకొచ్చి లేనిపోని కార్యక్రమాలన్నీ కూడా మీరు చేస్తున్నారు. ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఎవరెవరిని అరెస్ట్ చేస్తారండి మీరు? లిక్కర్ స్కామ్ అని పెట్టి సీనియర్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు, కేఎన్ఆర్ మీద విచారణ, ఇంతమందిని అరెస్ట్ చేశారు. సరే వీళ్ళందరికీ బెయిల్ వచ్చేసినాయి. కేసులు నిలబడతాయో లేదో మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, భగవంతుడు తెలుసు, అందరికీ తెలుసు. పెట్టిన చంద్రబాబు కూడా తెలుసు.
అంటే భయపెట్టాలనేటువంటి ఉద్దేశం. ఇవాళ పొలిటికల్ అసిస్టెంట్ అయినటువంటి కేఎన్ఆర్ తీసుకొచ్చి మళ్ళా విచారణ చేస్తున్నారు. అందరూ ఇంకా బాయ్స్ కూడా పిలుస్తారు, బాయ్స్ స్వీపర్స్ ఎవరుంటే వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అనుకూలంగా ఉన్నా సరే లిక్కర్ స్కామ్లో పెట్టాల్సిందే అనేటువంటి పద్ధతుల్లో ప్రవేశపెడుతారు రాజకీయ కక్ష. ఆ మధ్యన మన నాగేశ్వరరావు గారిని కూడా పెట్టారు. సరే ఆయన కోర్టుకు వెళ్ళి అనుకో, దానిలో మళ్ళీ నాది కూడా రాశారు. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ లో అంబటి హస్తం అని రాశారు. నేను జైల్లో ఉండగా ఎవరు దొరికిదాన్ని పెట్టేయండి రా మీ దుంపదేగా లోపల ఈ లిక్కర్ స్కామ్లో. ఆ స్కామ్ లేదు, ఏమి లేదు, సృష్టించి దాని మీద పెట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. ఏ విధమైనటువంటి ఆధారాలు లేకోకుండా ఓ పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు అనుకూలమైన వాళ్ళని సిట్టుగా ఫామ్ చేసి వాళ్ళని పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. తెలియగలుగుతాండి చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఆవిర్భవించింది? మీ బెదిరింపులకు భయపడతామా? మీరు లిక్కర్ స్కామ్ అను మరొక స్కామ్ అను తీసుకొస్తే ఉనికిపోతామా? ఎదుర్కోలేమా? భయపడతామా? అన్నిటినీ ఎదుర్కొని నిలబడగలిగినటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈనాడు వాళ్ళు రాస్తారు ఈడీ పిలుస్తుందంట. ఈడీ అంటే ఏంటబ్బా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరా లేకపోతే ఈనాడు వారి డైరెక్టరా పిలుచడానికి? ఏదో ఇష్టమైన రాజపాలి. లేకపోతే మీకే చెప్పారా రహస్యంగా? కిరణ్ కుమార్కి చెప్పారా? లేకపోతే రాధాకృష్ణకి మొన్న చెప్పారా? ఏంది ఇవన్నీ కూడా? అంటే ఎల్లో మీడియా ఉందని చెప్పేసి మీ ఇష్టం వచ్చిన కథనాలు రాయొచ్చు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళ మీద రాయొచ్చు. నేను అడుగుతా, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో అన్నాడండి, నాకు గుర్తొచ్చింది ఇప్పుడే. తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతారంట. భజన చేయండి అందరూ, పేపర్లు పెట్టుకున్న వాళ్ళు, మీడియాలు పెట్టుకున్న వాళ్ళు. చంద్రబాబుకు భజన చేయండి, భజన చేస్తే కేసులు పెట్టడు. భజన చేయకపోయారా కేసులు పెడతారు. ఇప్పటికే చాలా యూట్యూబ్లు మన నారా లోకేష్ గారు డబ్బులు ఇచ్చి భజన చేసే కార్యక్రమం చేస్తాడు, మమ్మల్ని తిట్టే కార్యక్రమం చేస్తున్నాడు. వాళ్ళు మాత్రం మీద కేసులు పెట్టరు, మేము కేసులు పెడితే తీసుకోరు. అంటే రాజకీయంగా కక్ష సాధించడం కోసం మీడియా మీద కూడా పడేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నీకు చెబుతున్నాను, మీ బెదిరింపులకి, మీ కేసులకి, మీ సిట్టులకి, మీ స్టాండులకి, మీ పోలీసు వారికి భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు సరిగదా. ధైర్యంగా పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీ ఉడత ఊపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు భయపడి బెదురుతారనుకోవటం మీ భ్రమ తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇక రెండో అంశం ఏంటంటే, మా బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఏదో అరెస్ట్ చేశారని ఇందాక న్యూస్ వచ్చినట్టుంది. ఇది ఒక అన్యాయమైన వ్యవహారం. బొల్లా బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు. ఒక పాల ఫ్యాక్టరీకి అధిపతిగా ఉన్నాడు. దాన్ని ఇంతకుముందు అమ్ముకున్నారు. మళ్ళా కొత్త పాల ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాల ఉత్పత్తి, పాల తయారీకి సంబంధించినటువంటి ఒక దిగ్గజం ఈ రాష్ట్రంలో బొల్లా బ్రహ్మనాయుడు గారు. రాజకీయాల్లోకి వచ్చాడు. అంతకుముందు పీఆర్పీ తరఫున పోటీ చేశాడు, వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు పెదకూరపాడులో. తర్వాత వినుకొండ వెళ్ళి గెలిచాడు, మళ్ళా వినుకొండలో ఓడిపోయాడు. కాస్త రిచ్, వైట్ మనీ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి. ఏమండి, ఇది ఈనాడు రాశారు మొన్న, 100 కోట్ల భూదందా వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. దీనిలో కూడా రాశారు, దీనిలో మన జ్యోతిలో కూడా 100 కోట్ల భూమిని కాజేయాలని బొల్లా బ్రహ్మనాయుడు గారు కుట్ర పన్నాడు అని. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ స్టోరీలు నేను పూర్తిగా చదివా, దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది. బొల్లా బ్రహ్మనాయుడు గారు హైదరాబాద్లో ఒక స్థలాన్ని A-B దగ్గర కొనాలని ప్రయత్నం చేశాడు. వాళ్ళు ఏం చేశారు, ఇది రెగ్యులరైజ్ అయిపోయిందని చెప్పేసి ఆయనకి రెగ్యులరైజ్ పేపర్ చూపించాడు. పై కొంత ఈయన కూడా కాదు, వీళ్ళ బంధువు అంటే ఎవరో రమేష్, ఆయనకి ఈయన పెట్టుబడి పెట్టాడు. మోసపోయారు ఒక విధంగా చెప్పాలంటే. 1,25,00,000 రూపాయలు ఇచ్చారనేమో ఈనాలో రాస్తాడు, 5 కోట్ల రూపాయలు వైట్ మనీ ట్రాన్స్ఫర్ చేశారని ఆంధ్రజ్యోతిలో రాస్తారు. ఏంటి ఆంధ్రజ్యోతికి ఈనాడికి కక్ష? బొల్లా బ్రహ్మనాయుడు గారు వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టించి ఆయన లోపలేపించాలనే ప్రయత్నం. నేను కూడా ట్రై చేసి ఆయన కోసం దొరకలా. ఎందుకంటే పాపం ఆరోగ్యం బాగోదు ఆయనకి, ఏదో హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. కేసు పెట్టారు అనగానే యాంటిసిపేటర్కి వెళ్ళాడు. యాంటిసిపేటర్కి వెళ్ళి పోలీసులకు అందుబాటులో లేకుండా ఉండే ప్రయత్నం చేశారు. ఆ యాంటిసిపేటరీ 11వ తారీఖు వేశారు. ఈ లోపల పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు. ఆయన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో. చూద్దాం. నేనేదేంటంటే, ఈనాడు ఆంధ్రజ్యోతి కేవలం విష ప్రచారం చేసేటటువంటి కార్యక్రమంలోనే నిమగ్నమైపోయి ఉన్నారు తప్ప దీనిలో అసలు బొల్లా బ్రహ్మనాయుడు గారికి
దొంగ ఆస్తి కొనుక్కుని ఏం చేసుకుంటాడు నాకు అర్థం కాల. రెగ్యులరైజ్ కానటువంటి ఆస్తిని కొనుక్కుని ఏం చేసుకుంటాడు? అది చెప్పినోడు బ్రోకర్ రెగ్యులరైజ్ అన్నాడు, కొనడానికి ప్రయత్నం చేశాడు. అది కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారు కాదు, బొల్లా రమేష్, ఆయన దూర బంధువు, అగ్రిమెంట్ ఆయన పేరు మీద ఉంది. ఈయనట పట్టుకుంటారు నాకు అర్థం కాల. సరే, ఇవన్నీ విచారణలో తేలాల్సిన అంశాలు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఈనాడు, ఆంధ్రజ్యోతి విషంకకే కార్యక్రమాలు, కేసులు పెట్టించి వెంటబడేటటువంటి కార్యక్రమాలు, బెదిరించే కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటంటే, పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించి భయపెట్టాలని మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు చేయటం లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీరు చూశారు కదా, 2 సంవత్సరాలు అయింది పరిపాలన. ఏం చేశారాయా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏమైనా చేశారా అంటే అన్ని చేశానంట, అన్ని చేసేసాయంట. సూపర్ 6లో ఏమున్నాయండి? కూటమి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆడబిడ్డ నిధి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు ఇస్తానని చెప్పావా నెలకి? ఏమండి చంద్రబాబు నాయుడు గారు చేశారా? చెప్పండి. 2, నిరుద్యోగ భృతి, ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు నెలకి ఇస్తామని బాబు కొడుకులు ఇద్దరు ఊదరగొట్టారు. అయిపోయింది అన్నారు. ఒక్కడికి ఇచ్చామండి, నాకు అర్థం కాలేదు. 2వది, 50 ఏళ్లు నిండినటువంటి మహిళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి పెన్షన్ ఇస్తా అన్నావు. ఇచ్చావా? ఏమంటారు దీన్ని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు? మోసం అనరా? ఐపీసీలో 420 అనరా? ఈ ముఖ్యమంత్రి 420 ముఖ్యమంత్రి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకుండా మోసం చేసినటువంటి వ్యక్తిని ఏమంటారు? 420 సీఎం అంటారు. ఇవ్వడం మాట తప్పటం, ఇవ్వటం మాట తప్పటం. నీ జీవితం అంతా అంటే అప్పుడు కూడా రైతు రుణమాఫీ ఇస్తా అన్నావు, మోసం చేశావు. కాపుల్ని బీసీలో చేరుస్తా అన్నావు, మోసం చేశావు. నీ జీవితం అంతా నారా చంద్రబాబు నాయుడు గారు 420 జీవితం తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాటిస్తే మాట